హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. మేము విలేజ్కి వచ్చామన్నమాట. కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. మా అక్క వంటలు బాగా చేస్తుంది. అక్క అంటే మా ఆడపడుచు అనమాట. నేను అక్క అని పిలుస్తాను. తను ఎంత బాగా చేస్తుందంటే, తను చేయబడిందంటే ఆహా, కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోండి, తర్వాత మసాలాలు కానీ పోపు గింజలు కానీ వేసాక కొంచెం ఆనియన్స్ వేయండి, పుదీనా కొత్తిమీర వేయండి. మాకు ఇక్కడ కొత్తిమీర అవైలబుల్లో లేదు, సో మేము స్కిప్ చేసాము. వేసాక ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వండి. మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఉంచండి. ఆ తర్వాత చికెన్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఆ చికెన్ ఉడికేంత వరకు, నాటుకోడి కూర కదా కొంచెం టైం పడుతుంది, మగ్గనివ్వండి. అండ్ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఒక మనిషికి ఇంపార్టెంట్ ఉండాలంటే ఖచ్చితంగా మనీ అండ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చాలా రోజుల తర్వాత అందరం ఒక దగ్గరికి వచ్చాము. అండ్ ఎంత బాగుంటుందో అందరు కలిసి ఉంటే హ్యాపీనెస్సే వేరు. అండ్ మనము హ్యాపీగా ఉండాలి, సమాజంలో మనకు వాల్యూ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు ఫ్యామిలీ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా రిటర్న్గా మనకు కూడా ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మనకు కూడా రెస్పెక్ట్ వస్తుంది. సో చికెన్ ఉడికింది చూడండి. కొంచెం కారం వేసి, మనం తీసుకున్న చికెన్కి తగినంత కారం వేసి, కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి, కొంచెం వాటర్ పోసి, ఆ తర్వాత చూడండి ఎగ్స్. ఇవి నా చిన్నప్పుడు తిన్నాను, చాలా రోజుల తర్వాత ఈరోజు తింటున్నాను మళ్ళీ. సో కొన్ని వాటర్ పోసేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత మసాలాలు వేసి మగ్గిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. సో ఏంటంటే, మీరు కూడా వీలైతే మంత్లీ 1 టైం కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ మీ ఫ్యామిలీతో వెళ్ళి గడపండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా వీడియో మీకు నచ్చింది